హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది 2025వ సంవత్సరంలో సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఉదయం పొగమంచు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది 2025వ సంవత్సరంలో సాధారణ వర్షపాతమే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లానినో వచ్చే నెల మార్చి నెల నుండి తటస్థంగా మారే అవకాశం ఉందని, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఈ లానినో తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెల నుండి ఎల్నినో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం కారణంగానే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతమే నమోదే అవకాశాలు ఉన్నాయని, లేకపోతే సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏడాది వర్షాలు ఎలా నమోదయ్యేది ఈసారి వచ్చే ఎల్నినోపై ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈసారి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు వస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట ఓ పక్క మంచు నమోదవుతూనే మరో పక్క పగలు ఎండ వేడి బాగా కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ శివరాత్రి తర్వాత ఎండ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల 34 డిగ్రీల నుండి 36 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లాలో మరింత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో కూడా 34 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈసారి 2025వ సంవత్సరంలో ఇటు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎల్నినో వస్తే మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం కూడా నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ శివరాత్రి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం ఉండే అవకాశంలో ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. క్రమేపీ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో పొగమంచు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాది మాత్రం సాధారణ వర్షపాతమే నమోదే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని, అటు ప్రజలు రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.